హలో! వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు మనం రైస్, చపాతీ, పూరి, పుల్కా ఇలా దేనిలోకైనా పర్ఫెక్ట్‌గా ఉండే ఆలు బఠానీ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 4-5 మీడియం సైజ్ టొమాటోస్‌ని తీసుకొని, శుభ్రంగా కడిగి కట్ చేసుకొని మిక్సీ బౌల్‌లోకి తీసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. అలాగే ఆలూని తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ చేసుకోండి. పీల్ చేసుకున్నాక ఇలా క్యూబ్స్‌లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆలు బఠానీ కుర్మా ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ లేదా కడాయిని స్టవ్ పై పెట్టుకొని అది వేడయ్యాక దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక దీనిలో అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే దీనిలో 1 కప్ పచ్చి బఠానీ, 1 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూను వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఉప్పు, 3-4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉంచండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలపండి. ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల పచ్చి బఠానీ, ఆలు బాయిల్ అవుతాయి. చూడండి, ఆలు సాఫ్ట్ అయింది. ఇప్పుడు దీనిలో కాస్త కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల మెంతి ఆకులు వేసుకొని మిక్స్ చేసి మెంతి ఆకులు కాస్త ఫ్రై అయ్యేలా మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. చూడండి, మెంతి ఆకులు కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీనిలో అర స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, అర స్పూన్ మసాలా పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. కారం మీరు తినే వీలుగా అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి కలిపి మరో 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వండి. దీనివల్ల మసాలా ఫ్లేవర్ ఆలులోకి అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని వేసుకొని అంతా కలిసిపోయేలా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. కావాలంటే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి. అంతా కలిసిపోయేలా ఒకసారి కలుపుకొని మరో 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇది రైస్, రోటీ, పులావ్ ఇలా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. సో, మీరు తప్పక ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కామెంట్‌లో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.